హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది పలకజమ్మడి చెట్టు. ఇది పండ్లు చూస్తున్నారు కదా, మంచిగా రెడ్ కలర్కి వచ్చేసినాయి, తినే స్టేజ్కి వచ్చేసినాయి అనమాట. చాలా న్యాచురల్ ఫ్రూట్, ఇది హెల్త్కి మంచిది అనమాట. తింటే చూడండి ఎట్లా తినాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ దీనికి ముళ్ళులు ఉంటాయి, కనపడుతుంది కదా, ఈ చిన్న ముళ్ళు ఇట్లా సన్నగా కనపడుతుంది. ఆ ముళ్ళు అనేది ఆ టైప్లో గీకేసేయాలి, మొత్తము తీసేసేయాలన్నమాట. తీసేసినాక తోలు తీసేసుకొని తినాలి. ప్లస్ దీంట్లో గింజలు ఉంటాయి, గింజలు తీసేసేయాలి. గింజలు ఉంచాలి కదా, మొత్తం గింజలు తినొద్దు. లోపల ముళ్ళు ఉంటుంది అన్నగా, ఏం ముళ్ళు అది? పండు లోపల దొంగ ముళ్ళు ఉంటుంది అంట దీంట్లో. దానికి అట్లా పేరు పెట్టారు, పెద్ద ముళ్ళు ఉంటుంది కొద్దిగా. దీంట్లో కంటే ఇప్పుడు కనపడే సన్నటి ముళ్ళు కనపడుతున్నాయి కదా, దానికంటే కొద్దిగా పెద్ద ముళ్ళు ఉంటుంది ఒకటే. ఆ ఒక్కదాన్ని ఈ పైన టాప్లో ఉంటుంది అంట, దీని కింద ఈ పైన టాప్ ఉంది కదా, దీని కింద ఉంటుందంట. దాన్ని మనం తీసేసుకొని తినాలి. అంటే ఆ గింజలు కూడా ఉంచేసేయాలి మనం, ఓన్లీ ఆ లోపల ఉన్న ఫ్రెష్ని తీసుకోవాలి, సీడ్ని అనేది పడేసేయాలన్నమాట. ఇట్లా మన చేతులు చూడండి ఎంత ఎర్రగా అయిపోయినాయి, కలర్ వేసినట్టు అయిపోయింది. మేము ఒక 2 పండ్లు తిన్నాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ టేస్ట్ వచ్చేసి ఇది మనం ఆల్బుకారా ఉంటుంది కదా, సేమ్ ఆల్బుకారా టేస్టే ఉంటుంది. అట్లా స్వీట్గా ఉండదు, అట్లా సప్పగా ఉండదు, లిమిట్గా ఉంటుంది. హెల్త్కి మాత్రం మంచి బెనిఫిట్స్ ఉంటాయి. తినండి. ఇంకా చూడండి ఎట్లా తీస్తున్నాడు. పైన తోలు మొత్తం తీసేస్తే తింటుంటే దొంగ ముళ్ళు అనేది కనపడుతుంది. అది నోట్లకే తీసేసేయాలి గంతే. ఇక గింజలు మాత్రం లావు ఉంటాయి కొద్దిగా, ఆ గింజలు అనేది మనం ఉంచేసేయాలి ఫ్రెండ్స్. అవి ఇక్కడ పైన జమ్మడి ముళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్, ఆ జమ్మడి ముళ్ళు అనేది తీసేసి తినాలన్నమాట. అట్లనే తింటే గొంతులో ఇరుకుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే అది తీసుకొని తినాలి. ఇంకొకటి